మన అంచనాల్ని దాటి రాజకీయాలు పెద్దగా వెళ్ళట్లేదు. 80% వరకు మన అంచనాలు దాదాపుగా కరెక్ట్గానే ఉంటున్నాయి. బైడెన్కి సంబంధించి వెళ్ళిపోతాడు, అతన్ని వాళ్ళ సొంత పార్టీ వాళ్ళే అంగీకరించట్లేదని గత కొన్ని వారాల నుంచి మనం మాట్లాడుకుంటున్నాం. ఎందుకంటే ఏకంగా 65-35% వచ్చినప్పుడు, అది కూడా 3-4 నెలల ముందే తెలిసినప్పుడు ఇంకా అతన్ని నెత్తిన పెట్టుకుని కూర్చుని మోసేటందుకు పార్టీ సిద్ధంగా ఉండదు. అదేం ప్రాంతీయ పార్టీ కాదు, అక్కడ ఆ దేశంలో జాతీయ పార్టీ. అట్లాంటిది ఉండదు అని అనుకున్నాం. ఇప్పుడు అదే జరిగింది. బైడెన్ తను అధ్యక్ష రేస్ నుంచి వైదొలుగుతున్నట్టు ప్రకటించారు. అదే సందర్భంలో ప్రజలకి ఒక లేఖ రాశారు. అమెరికాకు అద్భుతమైన సేవలు అందించాను, ఈ అవకాశాన్ని కల్పించినందుకు ధన్యవాదాలు చెప్తూ అధ్యక్ష రేస్ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. దీంతో అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఒకసారి మాత్రమే, అంటే ఒకసారి పోటీ చేసి, అంటే అక్కడ ఎవరికైనా సరే 2 సార్లు అవకాశం ఉంది. మనకిక్కడ ఓ ప్రధానమంత్రి ఎన్నిసార్లు అయినా ఎన్నిక కావచ్చు, ప్రజల చేత ఎన్నికైతే సరిపోతుంది. అమెరికన్ సిస్టంలో అట్లా కాదు. ఒక మనిషి ఒక్కసారి కాదు 2 సార్లు అవ్వచ్చు. అది వెంటనే కావచ్చు, మధ్యలో గ్యాప్ ఇచ్చి కావచ్చు. 2 సార్లకు మించి పోటీ చేయడానికి అవకాశం ఉండదు. ఆ రూట్లో చూస్తే బైడెన్కి ఇంకొక అవకాశం ఉంది. కానీ ఇప్పుడు రేసు నుంచి తప్పుకున్నటువంటి నేపథ్యంలో ట్రంప్కి అయితే ఇప్పుడు మళ్ళీ పోటీకి అవకాశం వచ్చింది. మళ్ళీ అధ్యక్ష రేసులో తనే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మధ్యలో గ్యాప్ వచ్చింది, కంటిన్యూటీ రాలేదు ఆయనకి. ఇప్పుడు ట్రంప్ ఎంపిక దాదాపుగా ఖాయంగా కనబడుతోంది.